ఏదో పిలిచినప్పుడు వచ్చే ప్రార్థన చేసి వెళ్ళిపోయే కీలు బొమ్మ కానే కాదు. లోకల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్, జనరల్ డిపార్ట్మెంట్, ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ లను మీరు చూసి ఉంటారు. ఎన్ని డిపార్ట్మెంట్లు అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. లోకల్, మరి గవర్నమెంట్, జనరల్, ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ మీరు చూసి ఉంటారు. కానీ దైవజనుడు వీటికి మించిన ఉన్నత కొలువులో ఉన్నాడు అని కొలువులో ఉన్నాడు. కానీ అదేంటో పై డిపార్ట్మెంట్ లో వారికి ఇచ్చిన గౌరవాన్ని కూడా సర్వోన్నతుడైన దేవుని ప్రతినిధికి ఇయ్యలేకపోతున్నారు. సేవకుని గౌరవించండి. మీ సేవకుడు దేవుని యొద్ద నిన్ను నడిపించే వాహనం. వారానికి 3 సార్లు, మరికొంతమంది 10 సార్లు, మరికొంతమంది ఎన్నో సార్లు మీ మధ్య నిలబడి మీకు దేవుని మాటలు బోధిస్తారు. మీ కొరకు ఏకూచామనే దేవుని యొక్క మొరపెడతారు. ప్రభు కృప ఇదిగో మరి అలిసిపోయిన ఈ రోజు ఇదిగో మరి హాలిడే అని అంటారు. కానీ నీ దైవజనుడు అలయక నిన్ను ప్రేమిస్తాడు. పక్కింటి పుల్లకూర రుచి అన్నట్టుగా తనకు మేత పెట్టుతూ పోషించే తన దైవజనుని కంటే దూరాన ఉన్న కొందరిని అభిమానిస్తూ ఆరాధిస్తున్న ఈ విషయంలో నిజమైన సంఘానికి చాలా బాధను కలిగిస్తుంది. నిజానికి దూరాన ఉండి టీవీలో ఊదరగొట్టే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు కూడా. గనుక మీ గురించి లెక్క చెప్పి మీ తండ్రిని ప్రేమించండి. లెక్క చెప్పి మీ తండ్రిని ప్రేమించండి. క్రీస్తునందు మీ ఉపదేశము వదిలివేయకండి. మీ తండ్రులను అనేకులు లేరు. మీరు వాక్యం వినకపోయినా, ప్రార్థన చేయకపోయినా, సంఘానికి సరిగా రాకపోయినా, తనను దూషించిన మిమ్మల్ని ప్రేమిస్తాడు. గద్దించిన, బుద్ధి చెప్పి మిమ్మలను ఎదుగో సన్మానంలో నడిపిస్తాడు. తనకి ఎన్ని శ్రమలు ఉన్న, బాధలు, అప్పులు, నొప్పులు, ఎన్ని చిన్న చిన్న శ్రమలు, దేవుని అంత మొరపెట్టి నిన్ను బలపరిచేవాడు నీ సేవకుడు. ఈ చిత్రాన్ని గమనించండి. చిత్రాన్ని తనకు ఎన్ని గాయాలు ఉన్నా విశ్వాసి గాయం మాన్పే ప్రయత్నం చేస్తూ ఓదారుస్తున్న సేవకుడు. రెస్పెక్ట్ యువర్ పాస్టర్. సేవకుడు అంటే మీ మధ్య కాలములో అందరూ సేవకుల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ఎవరు మాట్లాడడం లేదు కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తారు. అసలు సేవకుడు అంటే ఎవరో తెలుసా? ఎవరు మీకు తెలుసా? సేవకుడు మీకోసము తన జీవితాన్ని వదులుకునేవాడు. అతి తక్కువ సంపాదన ఉండి కూడా స్వార్థం లేకుండా ఇతరులకు ఖర్చు పెట్టగలిగిన వాడు. ఇతరుల కోసము ప్రార్థించేవాడు. దేవుని ఎంతగా తప్ప ఇతరుల దగ్గర చేతులు చాచని వాడు. ఇతరులు దుర్భాషలాడి చెయ్యి చేసుకున్న నోరుకు మెదపనివాడు. ఏ విధము ధనాపేక్ష స్వార్థము దయచేర్చనివాడు. సేవకుడు ఒక మనిషి కాదా? అతనికి ఆశలు, ఆలోచనలు ఉండవా? తన కుటుంబము నేను పడిన కష్టాలు తన పిల్లలు పడకూడదనే ఆలోచన, ఆశ ఉండవా? మిమ్మలను బలపరిచి మీ సేవకుని మరిచిపోయిన మిమ్మలను మరవకుండా నిత్యము మీకోసం ప్రార్థన చేసేవాడు. అయినా తన ఆశలు చంపుకొని, కోరికలు చంపుకొని, సంఘాలు అందరూ గొప్పవారై ఉన్నప్పటికీ వారి దగ్గర ఆశించని వాడు. ఇతరులు అభివృద్ధి అంగీకరించి ప్రోత్సహించేవాడు. తన జీవితం అంతా ఇతరుల కోసము, దేవుని కోసము బ్రతికేవాడు. సీము నెత్తులు ఉండి కూడా భావోద్రేకాలను అదుపులో ఉంచుకునేవాడు. కొందరు ఆస్తిపరులని సేవకుల మీద అజమాయిషి చేసిన, మనసు నొప్పించిన సర్దుకుపోయి వారితో సమాధాన పడేవాడు. ఎవరికి వారు తమ కుటుంబం కోసం బ్రతికితే, సేవకుడు మాత్రము ప్రపంచంలో అందరూ దేవుని తెలుసుకొని పరలోకం వెళ్లాలని ప్రయత్నము చేసేవాడు. తన కుటుంబము
సౌఖ్యము కన్నా సంఘానికి సౌఖ్యముగా ఉండాలని తనను ఉండాలనే తపన కలిగిన వాడు. ఎవరిని గౌరవించి మాట్లాడకపోయినా తాను మాత్రం ప్రేమగా గౌరవించి మాట్లాడేవాడు. తన జీవితంలో దేవుని చేత పిలువబడి ఏ విధమైన సంపాదన లేకున్నా మీరు విశ్వాసులు ఇచ్చే కానుకలను తిరిగి మీకోసం ఉపయోగించే మీ అభివృద్ధిని కోరుకునేవాడు. ఒకరు ఇద్దరు స్వార్థపరులు లేకపోలేదు. అయితే సేవకులందరూ మోసగాళ్ళు కాదు, సేవకులందరూ నైవంచుకులు కాదు, సేవకులందరూ ద్రోహులు కాదు, సేవకులందరూ దోసుకునేవారు కాదు. అయినా అందరికీ సేవకుడు అంటే చిన్న చూపే. ఎందుకంటే కానీ ప్రభుత్వం ఉద్యోగం కాదు, నెల లక్షల జీతం కాదు, పేరు హోదా. కానీ వాళ్ళ బలహీనత, అది వాళ్ళ బలహీనత. మీరు ఏమైనా అనుకోండి, అయితే ఒక్క విషయము వినండి. ఏదేమైనా దేవుడే మా ఆస్తి, దేవుడే మా ఉద్యోగము, దేవుడే మా కాపరి, దేవుడే మా ఔషధము, దేవుడే మా జీతము, దేవుడే మా హోదా, దేవుడే మా కేదర్, దేవుడే మా భరోసా. ఆయన ప్రేమించి పిలిచిన వాడు మేము ఆయన వాదము. ప్రభు వారము ప్రాణము కన్నా ప్రాణం ఉన్నా ప్రాణము పోయినా ఆయన కోసమే బ్రతుకుతాం, ఆయన కోసమే చనిపోతాం. దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం. మంచి వర్తమానం, ఒక మెసేజ్ నిజంగా చాలా బాగుంది.